అన్ని ఇష్టమైనటువంటి దొరకవు ప్రపంచంలో, అయిష్టాలు కూడా ఉంటాయి, వాటిని కూడా యాక్సెప్ట్ చేయగలగటం అన్నమాట. ఈ లక్షణాలన్నీ కలిగి ఉండటం. తర్వాత చెప్తున్నారు చూడండి, 11వ శ్లోకం చదువుదాం. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసదీ మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసదీ. మయి అనన్యయోగేన అవ్యభిచారిణీ భక్తి చ. ఎంత బాగా చెప్పారు. అవ్యభిచారిణీ భక్తి, వ్యభిచరించనటువంటి భక్తి. మామూలుగా భక్తి ఉంటుంది. భక్తి అంటే ఏంటి? ఏదైనా నాకంటే ఉన్నతమైనటువంటి దాని పట్ల నాకు ఉండేటటువంటి ప్రేమ, గౌరవంతో కూడినటువంటి ప్రేమని మనం భక్తి అంటారు అని అనుకున్నాం. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అమృత స్వరూపాచ, నారద భక్తి సూత్రాల్లో చెప్పినటువంటిది. భగవంతుడి పట్ల దివ్యమైనటువంటిది ఏదైనా సరే, దేవతా సంబంధమైనటువంటి దాని పట్ల నీకు ఉండేటటువంటి పరమమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో అదే భక్తి అని అన్నారు. అదే అమృత స్వరూపమైనటువంటిది అని కూడా చెప్పారు మనకి, అమృత స్వరూపాచ. కాబట్టి అటువంటి భక్తి ఉండాలి. ఎలాంటి భక్తి అయి ఉండాలట? అది అవ్యభిచారిణీ భక్తి. వ్యభిచరించేటటువంటి భక్తి అంటే ఏంటంటే మాటి మాటికి దేవతల్ని మార్చేయటం. ఒక దేవత నుంచి ఇంకో దేవత మీదకి ఇవి షిఫ్ట్ అయిపోతూ ఉండటం అనమాట. మన భక్తి అనేటువంటిది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతను ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకు ఆరాధిస్తావు? ఒకటి చెప్పండి, ఎందుకు ఆరాధిస్తావు? 10 రోజులు ఒక దేవతను ఆరాధిస్తా, అయిపోయింది. ఇంకో 10 రోజులు ఇంకొక దేవతను ఆరాధిస్తా. ఎందుకు ఆరాధిస్తా? 2 కారణాలు అయి ఉండాలి ఖచ్చితంగా. ఒక కారణం ఏంటంటే, ఒక దేవతను ఆరాధించడం వల్ల నా కోరిక ఏదైతే ఉందో అది తీరిపోయింది. తర్వాత ఇంకొక కోరిక ఉంది కదండి, ఆ కోరిక ఆ దేవత వల్ల తీరదు. తీరినప్పుడు ఏం చేయాలి? ఆ కోరికను తీర్చగలిగేటటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆయన్ని పట్టుకోవాలి. మళ్ళా ఆయనో ఆవిడో ఎవరో ఒకరిని పట్టుకోవాలి. అది ఒక కారణం. రెండో కారణం ఏమై ఉంటుందంటే, ఈ దేవతను ఆరాధించినందువల్ల ఈ కోరిక తీరలేదు కాబట్టి ఇంకో దేవత ద్వారా ట్రై చేద్దాం. ఇది కాబట్టి ఏమవుతుంది? ఎక్కడా మనకి స్థిరత్వం అనేటువంటిది ఉండట్లా. ఒక దైవం మీద, ఒక దేవతా శక్తి మీద స్థిరంగా ఈ దేవతని నేను పట్టుకుని, ఈ దేవతను నేను ప్రసన్నం చేసుకొని నాకు కావలసినటువంటిది నేను పొందుతాము అనేటువంటి ఆలోచన ఉండట్లా. మాటి మాటికి షిఫ్ట్ అయిపోతూ ఉంటాం మనం. ఇది వ్యభిచరించేటటువంటి భక్తి. అవ్యభిచారిణి అంటే చెలించకుండా ఒకే గురువు మీద ఉండేటటువంటి భక్తి, ఒకే దేవత మీద ఉండేటటువంటి భక్తి. మాటి మాటికి కోరికల్ని బట్టి దేవతలను మార్చేయటం అనేటువంటిది చేయకూడదండి, తప్పు. ఒక దేవత ద్వారానే నువ్వు పొందగలిగినటువంటివన్నీ పొందొచ్చు ఈ ప్రపంచంలో. అది అవ్యభిచారిణి భక్తి అన్నారు. మై అనన్య యోగేన, అనన్యమైనటువంటి యోగంతో, అంటే వేరే అనవసరమైనటువంటి వేవరింగ్ అనేటువంటిది లేకుండా, మనసు అనేటువంటిది చెల్లించకుండా, ఇతరమైనటువంటి వాటి మీదకు పోకుండా ఒకే లక్ష్యం వైపు ఒకే మార్గంలో ప్రయాణిస్తూ చేసేటటువంటి క్రియ ఏదైతే ఉందో అది యోగము. ఆ యోగం ద్వారా ఏం చేయాలి? ఒకే దైవీ శక్తిని ఆరాధించి ఆ దేవతా శక్తి ద్వారా నాకు కావలసినటువంటి కోరికలు తీర్చుకోవచ్చు. తప్పు లేదు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఆ విధంగా భక్తి. ఇదంతా ఎవరి మీద ఉండాలి? ఇక్కడ చెప్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉండాలి ఇవన్నీ. మయి చానన్య యోగేన. కాబట్టి నా మీద నీ భక్తి అనేటువంటిది ఉండాలి, నా మీద నువ్వు చేసేటటువంటి యోగం అనేటువంటిది ఉండాలి. వివిక్త దేశ సేవిత్వం. వివిక్త దేశ సేవిత్వం అంటే ఏంటి? అంటే ఏకాంతంగా ఉండటం. ఏకాంతాన్ని ఇష్టపడతారండి చాలామంది. ఎవరైతే భగవత్ సంబంధమైనటువంటి సాధనలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు వీలైనంత వరకు ఏకాంతాన్ని ఇష్టపడతారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. దాంతోపాటు ఏంటి? జనసంసతి అరతిహి. జనసంసతి అంటే జనాల సమూహంలోకి రావడానికి వాళ్ళకి అరతిహి, వాళ్ళకి ఇష్టం ఉండదు. చాలామందిని గమనించండి మీరు,
సాధువులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు తొందరపడి వాళ్ళు ఊరికినే గుంపుల్లోకి జనాల్లోకి రారు. మనం అనుకుంటాము ఏంటండి వీళ్ళు, అంత ఇదేంటి వీళ్ళకి, జనాల్లోకి ఎందుకు రారు వీళ్ళు, అంత దూరంగా ఎందుకు పెడతారు జనాల్ని. అరే అది వాళ్ళకు ఉండే నైజం అయ్యా, అది వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు అలా ఉండకపోతే కష్టం వాళ్ళకి. వాళ్ళకి ఆ ఒంటరితనం అనేటువంటిది ఎందుకని చెప్పండి, ఒంటరితనానికి అలవాటు పడిపోతారు వాళ్ళంటే, వాళ్ళ దృష్టి ప్రాపంచికమైనటువంటి దృష్టి కాదు, ఊర్ధ్వమైనటువంటి దృష్టి, ఉత్తమమైనటువంటి దృష్టి కాబట్టి, భగవంతుడి మీద ఉండేటటువంటి దృష్టి కాబట్టి, ఈ ప్రపంచం మీద వాళ్ళకి పెద్దగా ఆసక్తి అనేటువంటిది లేదు కాబట్టి ప్రపంచాన్ని దూరంగా ఉంచుతారు, వాళ్ళకు వాళ్ళుగా ఉంటారు. 6వ అధ్యాయంలో కూడా మనకు చెప్పారు కదా, ఏకాకి యతచిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. ధ్యానం చేయాలనుకున్నటువంటి వాడు ఎలా చేయాలి, ఒంటరిగా చేయాలి, ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చోవాలి, ఇవన్నీ మనకు చెప్పారు. సాధకుడైనటువంటి వాడు కూడా వీలైనంత వరకు ఆ ఏకాంతం అనేటువంటిది ఇష్టపడతాడు. 10 మందిలోకి రావటం అనేటువంటిది పెద్దగా వాళ్ళకి నచ్చదు. జనసంసతి అరతి. మామూలుగా మనకు ఎట్లా ఉంటుందంటే, మనమంతా డిఫరెంట్గా ఉంటాం, మనం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మనం ఒంటరిగా ఉండాలంటే భయం, చాలా భయం మనకు ఒంటరి. ఒకప్పుడండి హ్యాపీగా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, అందరు కలిసి ఉండటము, అందరితో ఉండటం. అట్లా ఉన్నా కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు వాళ్ళుగానే ఉండేవాళ్ళు. అంటే వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకోవటము ఇదంతా ఉండేదన్నమాట. తర్వాత ఏమైపోయింది, ఫ్యామిలీస్ అన్నీ కూడా చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి, మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే ఒంటరి కలిసి ఉండటం అనేటువంటిది, జనాలతో కలిసి ఉండటం అనేటువంటిది ఒక అలవాటు. ఇప్పుడు ఏమైపోయింది, ఇంట్లో 2, 3 పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతారు, పాపం భర్తలేమో ఆఫీసులకు వెళ్ళిపోతారు, ఏదో చేసేస్తుంటారు, అయిపోతుంది. మరి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి తోసదే, ఇంట్లో ఉండేవాడికి తోసదు. తోసనప్పుడు ఏం చేస్తాడు, మొదలు పెడతాడు తీసి. వీటిల్లో కూడా మంచి ఫెసిలిటీస్ వచ్చాయి ఇప్పుడు. ఇదివరకు ఒకడికి ఫోన్ చేస్తే ఒకడికే వెళ్ళేది, ఒకడికి వీడియో కాల్ చేస్తే ఒకడికే. ఇప్పుడు ఏం చేస్తారంటే 3, 4 మెర్జి చేస్తారు దాంట్లో. ఎవడింట్లో వాడే ఉంటాడండి, అతి విచిత్రం. ఎవడింట్లో వాడే ఉంటాడు, అందరూ మళ్ళీ కలుస్తారు దేంట్లో, ఫోన్లో గ్రూప్ కాల్లో కలిసి ఇక్కడ చర్చలో. ఇప్పుడు వంట చేస్తూనే ఉంటుంది, ఫోన్ ఇట్లా ఉంటుంది అన్నమాట, ఇట్లా వంట చేస్తుండే, ఇదే గోల. నిజం చెప్తున్నానండి, చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ విచిత్రమైంది, వింత వింత పోకడలు పోతున్నారు అందరూ. ఎందుకని, అందరూ ఉండాలి, అందరూ ఉండాలి, అందరూ ఉండాలి. జనాలు లేకపోతే ఒక అభద్రతాభావం అంటారన్నమాట, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అందరికీ, అందరూ ఉండాలి. లౌకికంగా ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండటం వేరు, కూర్చొని అందరూ కలిసి ఊరినే పార్టీలు చేసుకోవటము అవి ఇవి. ఈ రోజు యంగ్స్టర్స్ చూడండి, పార్టీంగ్ సాటర్డే నైట్ సండే నైట్ ఫుల్ పార్టీలు, అర్ధరాత్రి 1 గంట 2, 3 అప్పుడు ఇళ్ళకి వస్తారు అందరూ యంగ్స్టర్స్. పెద్ద పెద్ద సిటీస్లో తల్లిదండ్రులు ఏమనడానికి వీల్లేదండి, నోరెత్తడానికి వీల్లేదు ఈ రోజుల్లో తల్లిదండ్రులు. మన అదృష్టం బాగుండి అనంతపురంలో ఉన్నామండి, నిజం చెప్తున్నా. మన అదృష్టం బాగుండి, మన సుడి బాగుండి అనంతపురంలో ఉన్న మన పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఆ బెంగళూరు, ఆ హైదరాబాదులు ఒకసారి వెళ్ళి చూడండి ఎట్లా ఉంటాయో అవన్నీ. ఆ పిల్లలేంటో, ఆ పార్టీలు ఏంటో, అర్ధరాత్రి తిరుగుళ్ళు ఏంటో, రోడ్ల మీద పడి తిరగటం ఏంటో. ఎందుకని, ఏకాంత జీవనానికి దూరం అయిపోయారు అందరూ. ఆ సామూహికంగా జీవించడం అనేది అలవాటు చేసుకున్నారు. అలవాటు చేసుకుని ఆ గుంపుల్లో అరుపులు, కేకలు, పెడబొబ్బలు, యంగ్స్టర్స్ వాళ్ళకు సపరేట్ గ్రూపులు, ఆడవాళ్ళు సపరేట్ గ్రూపులు, వీళ్ళు సపరేట్ గ్రూపులు. బెంగళూరులో కాసాగ్రాండ్ బొలివాడ్ అని చిక్కుగుబ్బేలో ఒక అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్ ఉందన్నమాట. దాదాపుగా 7 ఎకరాలది. దాంట్లో 560 ఫ్లాట్స్ ఉన్నాయి విత్ ఫుల్ ఎమ్యూనిటీస్. అంత 2 క్లబ్స్, థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అన్నమాట. దాంట్లో ప్లగ్ అండ్ ప్లే టైప్ అదంతా. ఆ ఉండే 500 ఫ్లాట్స్లో మొత్తం దాదాపుగా ఒక 30 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. 30 వాట్సాప్ గ్రూపులు అన్నమాట. దాంట్లో కేరళ వాళ్ళందరూ ఒక గ్రూపు, ఆంధ్ర వాళ్ళందరూ ఒక గ్రూపు, తమిళియన్స్ అందరూ ఒక గ్రూపు, నార్త్ ఇండియన్స్ అందరూ ఒక గ్రూపు,
ఎవడి గ్రూపు వాడితే. మళ్ళీ వీళ్ళందరూ మెసేజ్లు చేసుకుంటూ ఉంటారు. ఈ మెసేజ్లు చేసుకుంటే పర్లా పక్క గ్రూప్ని తిడుతుంటారు. ఈ గ్రూప్లో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు. అవి లీక్ అవుతాయి. లీక్ అయ్యి ఇంకో గ్రూప్ వాళ్ళకి తెలుస్తుంటాయి. వాళ్ళు వీళ్ళు గొడవలు. ఆ గొడవలు ఎంత దాకా వెళ్తాయి అంటే లాయర్లు దాకా వెళ్తాయి. ఏంటంటే నెత్తిన వేసుకోవడం అంటారు చూసారా, ఇదంతా నెత్తిన గజస్నానం అంటారు. గజస్నానం తెలుసు కదా, శుభ్రంగా నీళ్లలోకి వెళ్ళి బ్రహ్మాండంగా స్నానం చేస్తుంది ఏనుగు. బయటకు వచ్చి ఏం చేస్తుంది? అది మట్టి అంతా నెత్తిన పోసుకుంటుంది అనమాట. మనము అంతే. అరే హ్యాపీగా ఉండరా నువ్వు అంటే నెత్తిన పోసుకుంటుంది మట్టి అంతా తెచ్చి. ఏంటి? జనాలు సమూహాలు, గ్రూపులు, ఇదంతా. కాబట్టి సాధకుడైనటువంటి వాడు వాస్తవంగా ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాడు, సమూహాల్లోకి రావడానికి ఇష్టపడడు. అరతి అని అన్నారు అని చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అధ్యాత్మ జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే నిరంతరం ఎప్పుడు పొందుతూ ఉండటం. తత్వజ్ఞాన అర్ధదర్శనం. తత్వజ్ఞానం యొక్క ఫలం ఏదైతే ఉందో దాన్ని, ఆ మోక్షం, తత్వజ్ఞానం అంటే మోక్షం పొందేటటువంటి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని నిరంతరం కలిగి ఉండటం. దర్శించడం అన్నారు. దర్శించడం అంటే దాన్ని కలిగి ఉండటం. ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం. ఇదంతా కూడా జ్ఞానము అని చెప్పబడుతోంది. ఇదంతా జ్ఞానము. ఇప్పుడు దాకా 4-5 శ్లోకాల్లో అమానిత్వమదం బిత్వం అహింసాక్షాంతి రాజ్యవం అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ 12వ శ్లోకం దాకా ఇప్పటిదాకా చెప్పబడినంత ఏమిటి అంటే ఒక జ్ఞానం. ఇదంతా జ్ఞానం. ఈ జ్ఞానానికంటే కూడా అతః అన్యథా తత్ అజ్ఞానం. దీనికంటే అన్యమైనటువంటిది ఏదైతే ఉందో అదంతా ఏమంటున్నారు? అజ్ఞానం. ఇదంతా జ్ఞానం. ఇప్పటిదాకా నేను చెప్పిందంతా కూడా జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగి ఉండటం. కాబట్టి ఎన్ని జ్ఞానాలు సంపాదించాను అనేటువంటిది ముఖ్యం కాదు. ఎన్ని అది బృహదారణ్యకోపనిషత్తులో ఆయన 2 కొడుకులు గురువు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత 2 ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి ఎన్నాళ్ళు, దాదాపు 10-11 ఏళ్ళు అక్కడే ఉండి గురువు దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. వాళ్ళిద్దరు పొందిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురు, వాళ్ళ నాన్న కొడుకులు 2 కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే మొదటి కొడుకుని అడుగుతాడు తండ్రి, ఏరా గురువుగారి దగ్గర 12 ఏళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, ఆత్మజ్ఞానం ఏమైనా అబ్బిందా అని అడుగుతాడు. అడిగితే వాడు చెప్తాడనమాట మొదటివాడు, అబ్బా తెలిసిందన్నా, అది నాన్న, ఇది నాన్న, అది చెప్పారు మా గురువుగారు, ఇది చెప్పారు మా గురువుగారు, అంత ఇదంతా చెప్తూ ఉంటాడనమాట. ఓహో అని వింటూ ఉంటాడు. రెండో వాడిని అడుగుతాడు, ఏరా నీకేమైనా అర్థమైందా మీ గురువుగారు చెప్పినటువంటి ఆత్మజ్ఞానము అని అంటాడు. వాడు ఏం మాట్లాడు, తింటూ ఉంటాడు అనమాట. ఏం మాట్లాడు. అప్పుడు తండ్రికి అనిపిస్తుంది అనమాట, వీడికి అర్థమైంది అసలైన జ్ఞానం. ఎందుకని? ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు నోరెత్తడండి. నోరెత్తడు. ఆత్మానందంలో రమిస్తూ ఉంటాడు. ఆత్మని తనుగా భావిస్తాడు తప్ప ఆత్మ చెప్పాడు అంటే అది కేవలం జ్ఞానం చెప్పగలడు కానీ అనుభవం చెప్పలేడు ఎప్పుడు కూడా. కాబట్టి ఇప్పటిదాకా చెప్పిందంతా ఏంటి? ఇది అనుభవం కాదు, ఇది జ్ఞానం.
కాబట్టి ఈ జ్ఞానానికి అన్యమైనటువంటిది ఏదైనా కనుక ఉంటే అదంతా అజ్ఞానమే. ఇప్పుడు చెప్పండి, మనం ఇన్నాళ్ళు ఇన్ని తెలుసుకుంటున్నాం, ఇంత జ్ఞానం ఉంది అని నాకు అంటున్నాం, మన బుద్ధిని ఇంత పెంచుకుంటూ పోయాం, ఇంతలా పుస్తకాలు చదివాం, సైన్స్ చదివాం, కెమిస్ట్రీ చదివాం, సోషల్ స్టడీస్ చదివాం, ఇవన్నీ ఏవేవో మనకి తెలిసినవన్నీ చదివేశాం ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఇక్కడ ఇవి చెప్తున్నారు, ఆత్మ అన్నారు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అన్నారు, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీని ప్రకారం కంపేర్ చేస్తే ఇప్పటిదాకా నేను చదివినటువంటి చదువు అంతా దేనికి సంబంధించినటువంటి చదువు? అది జ్ఞానమా అజ్ఞానమా? మా అబ్బాయికి జేఎన్టీయూలో సీట్ వచ్చిందండి, అక్కడికి వెళ్తే ఏం చెప్తారు నీకు? అజ్ఞానం. ఎస్కేయూలో సీట్ వచ్చిందండి, అజ్ఞానం. ఆ చదువులన్నీ ఏంటి? ప్రాపంచికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాయేమో తప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేటటువంటివి కావండి అవన్నీ కూడా. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, దానికి అన్యమైనటువంటిదంతా కూడా, ఇప్పుడు నేను చెప్పినటువంటి జ్ఞానానికి అన్యమైనటువంటిదంతా కూడా మొత్తం అజ్ఞానమే ఇదంతా కూడా అని చెప్పి తర్వాత ఏమంటున్నారంటే, ఇదంతా జ్ఞానమైనప్పుడు మరి తెలుసుకోవలసినటువంటిది ఏంటి? జ్ఞానం ద్వారా నేను దేన్ని తెలుసుకోవాలి? తెలుసుకోబడేటటువంటి దాని పేరేంటి? జ్ఞేయం. ఇది కదా అడిగింది, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి, క్వశ్చన్ అది. కాబట్టి ఇదంతా జ్ఞానము, దీనికంటే అన్యమైనటువంటి దాన్ని అజ్ఞానము అన్నారు. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి నేను దేన్ని తెలుసుకోవాలి? ఏదో ఒకటి తెలుసుకోవాలి కదా. ఆ జ్ఞేయం ఏంటో ఇక్కడ చెప్తున్నారు చూడండి. జ్ఞేయ వస్తువు గురించి చెప్తున్నటువంటి శ్లోకం ఇది, 13వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. యత్ జ్ఞేయం, తెలియదగినటువంటిది ఏదైతే ఉందో, యత్ జ్ఞాత్వా, దాన్ని తెలుసుకున్న తర్వాత, అమృతమశ్నుతే తత్ ప్రవక్ష్యామి, దేన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు అమృతత్వాన్ని పొందుతావో దాన్ని నేను ప్రవక్ష్యామి, ప్రకర్షేణ వక్ష్యామి, నీకు నేను చక్కగా వివరించి విడదీసి విశదీకరించి నేను ఇప్పుడు చెప్తానయ్యా నీకు. తత్ అనాదిమత్, దానికి ఉండే ఒక లక్షణం చెప్తున్నా, అది ఎలాంటిదట? అనాదిమత్, దానికి ఆది అనేటువంటిది లేదు. ఆది అంటే ఏదో ఒక ప్రారంభం, ఫలానా తిథి, ఫలానా నక్షత్రం, ఫలానా డేట్, ఫలానా సంవత్సరం, అది మొదలు అంటాం ఆది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? అనాదిమత్, దానికి ఆది అనేటువంటిది లేదట. అనాదిమత్, పైగా ఎలాంటిది అది? పరం బ్రహ్మ, పరమమైనటువంటి బ్రహ్మతత్వం అయినటువంటిది. నా సత్ నా అసత్ ఉచ్యతే, అది సత్తు కాదు అసత్తు కాదు. సత్ అసత్. సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి? ఇంతకుముందు నేను చెప్పా సత్ అంటే ఏంటో. శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి డెఫినిషన్ సత్ ఎవరో చెప్తున్నారు, 3 కాలాలలో ఉండేటటువంటిది, త్రికాలాబాధిత వస్తువు ఇది సత్. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేటటువంటిది సత్. కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలం అంటే గతించిపోయినటువంటి గతంలో, రాబోయేటటువంటి భవిష్యత్తులో, వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతంలో, ఈ 3 కాలాలలో ఉండేటటువంటిది ఏదన్నా ఉంటే దాని పేరు సత్. అలా ఉన్నటువంటిది ఏదన్నా ఒకటి ఉంది ప్రపంచంలో అంటే, ఈ సృష్టిలో, అది కేవలం పరబ్రహ్మం మాత్రమే. ఇంకా ఏది ఆయన ద్వారా సృష్టింపబడినటువంటి జగత్తు కానీ, విశ్వం కానీ, సృష్టి కానీ ఏది కూడా శాశ్వతం కాదు. అందుకనే ఉన్నారు అనాదిమత్ అన్నారు. మొట్టమొదటే దానికి ఒక పేరు పెట్టారు, ఏమన్నారు? అనాది. ఏదైతే అనాది అన్నారో దానికి ఉండే ఇంకొక లక్షణం ఖచ్చితంగా ఉండేటటువంటిది ఏంటి? అనంతం. ఏది అనాదో అది ఖచ్చితంగా అనంతం, ఏది అనంతమో అది ఖచ్చితంగా అనాది. ఇంక దీంట్లో దీన్ని అసలు మీరు మర్చిపోవాల్సినటువంటి అవసరమే లేదండి.
ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఏది అనాదో అది అనంతం, ఏది అనంతమో అది అనాది. ఇక్కడ చెప్పారు అనాది అని అన్నారు కాబట్టి ఆది లేనటువంటిది కాబట్టి, లేదా నో 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 ఉంది. ఏ రూపంలో ఉంది? సత్. 3 కారాలలో ఉంది, సత్ రూపంలో ఉంది. ఏ సత్తులోంచి ఈ అసత్ అనేటువంటిది నీకు కనిపిస్తోందో, ప్రపంచం ఏదైతే కనిపిస్తోందో, ఏదైతే నువ్వు ఇది వాస్తవం అని అనుకుంటున్నావో, వాస్తవానికి ఇదంతా కూడా ఏంటట? అసత్, సత్యం కానటువంటిది, 3 కాలాల్లో లేనటువంటిది. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, సార్ పరమాత్మ మీరు సత్ అన్నారు, పరమాత్మ నుంచి వచ్చినటువంటి జగత్తేమో అసత్ అంటున్నారు, ఇంతకీ పరమాత్మ సత్తా అసత్తా? ఇంతకీ పరమాత్మ సత్తా అసత్తా? వాస్తవంగా ఇక్కడ చెప్తుంది ఏంటంటే సత్తు కాదు, అసత్తు కాదు. ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లోకి తీసుకెళ్తున్నారు అనమాట మనని. ఇంతకుముందు సత్ అన్నారు, ఇప్పుడు సత్తు కాదు, అసత్తు కాదు. సత్ అసత్తుకి రెండిటికి ఆధారమైనటువంటిది. అంటే ఇక్కడ మనం ఏంటంటే, ఇక్కడ మనం ఏదో 10th క్లాస్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాదండి, ఇప్పుడు మనం పీజీ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నాం మనం. అందుకని ఏంటంటే పదాలన్నీ టెక్నికల్ పదాలు వస్తున్నాయి, వాటి వివరణ విచిత్రంగా ఉంటుంది, కొత్త కొత్త లాజిక్స్ అన్నీ మన ముందు ఉంచుతున్నారు. సత్తుకి అసత్తుకి కూడా ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది పరమాత్మ అన్నారు. ఆ సత్తుకి అసత్తుకి పరమాత్మ ఆధారమైనప్పుడు అది ఎలా ఉంటుంది అనే డౌట్ వస్తుంది మనకి. ఎలా ఉంటుంది? ఇక్కడ జ్ఞేయ వస్తువు కదా, తెలుసుకోదగినటువంటిది ఇది. మరి తెలుసుకోదగినటువంటిది అంటే నేను తెలుసుకుని తీరాలి, దానికోసమే నేను చేసేటటువంటి సాధన, దానికోసమే నేను చేసేటటువంటి యోగం, వీటి ద్వారా నేను దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అది తెలియబడలేదనుకోండి, చేసిన ప్రయత్నం అంతా వృధా. 100 రూపాయలు టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళాం, సినిమా వేయనన్నారు, 100 రూపాయలు వేస్టా కదా? అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వెళ్ళినటువంటి ప్రయత్నము, కూర్చున్నటువంటి ప్రయత్నం అంతా వేస్ట్. అలాగే మనం చేసినటువంటి ప్రయత్నం, సాధన ఏదైతే ఉందో, ఈ సాధన వృధా కాకూడదు. జ్ఞేయం అనేటువంటి తెలియబడాలి. అయితే ఏంటంటే జ్ఞేయము అంటే మన దృష్టిలో ఏంటి? ఇదిగో ఈ ఫోనుని జ్ఞేయం నేను తెలుసుకున్నా, ఈ కార్డు జ్ఞేయం నేను తెలుసుకున్నా, ఈ పుస్తకం జ్ఞేయం నేను తెలుసుకున్నా, ఇట్లా ఈ టేబుల్ జ్ఞేయం నేను తెలుసుకున్నా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ జ్ఞేయ వస్తువులు బోళ్ళని ఉన్నాయి. అలాగ పరమాత్మను తెలుసుకోవాలనుకుంటున్నావా? పప్పులో గాలేసినట్టే. మరి పరమాత్మను ఎలా తెలుసుకోవాలి? అది జ్ఞేయమే, కానీ అనుభవం ద్వారా జ్ఞేయం అది. కాబట్టి అనుభవం పొందాలి నువ్వు. ఆ అనుభవం కలిగినప్పుడు జ్ఞేయం నీకు ఇంతదాకా నీకు అవ్యక్తంగా ఉన్నటువంటిది కాస్త నీకు జ్ఞేయం కింద, తెలిసినటువంటి దాని కింద మారిపోతుంది అది. అందుకని ఇంత లోతైనటువంటి సబ్జెక్టుని మనం ముందుంచుతున్నారనమాట. దాంతోపాటు ఏమంటున్నారు? ఈ జ్ఞేయం ఏదైతే ఉందో దాని యొక్క లక్షణాలను ఇంకా చెప్తున్నారు చూడండి. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. తత్ తత్ అంటే అది. ఏది? ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినటువంటి జ్ఞేయం, తెలుసుకోదగినటువంటిది, తెలుసుకోవలసినటువంటిది ఏదైతే ఉందో అది. సర్వతః పాణిపాదం, దానికి పాణిపాదం. పాణిపాదాలంటే ఏంటి? కాళ్ళు చేతులు. ఈ కాళ్ళు చేతులు అనేటువంటివి ఎక్కడున్నాయట? తెలుసుకోదగినటువంటి దానికి సర్వతః అంతటా ఉన్నాయట. అంతటా కాళ్ళు చేతులు ఉండటం ఏంటండి? అంతటా కాళ్ళు చేతులు ఉన్నాయి. అంతేకాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అక్షి శిరః ముఖం, అంతటా అక్షి కళ్ళున్నాయట, అంతటా శిరస్సు ఉందట, అంతటా ముఖం ఉందట. ముఖం అంటే నోరు, అంతటా ముఖం ఉందట. సర్వతః శృతిమత్, అన్ని వైపులా చెవులున్నాయట.
లోకే సర్వం ఆవృత్య తిష్టతి. అది ఎలా ఉందట? లోకే సర్వం ఆవృత్య, అంతటినీ ఆవరించి ఉన్నటువంటిది. ఇది వినటానికి ఊహించడానికి ఏంటంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఇది అంతటా కాళ్ళు చేతులు ఉన్నటువంటిది, అంతటా చెవులు ఉన్నటువంటిది, అంతటా కళ్ళు ఉన్నటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. ఏంటి సార్ ఇది ఎలా ఉండుంటుంది? ఏ ఆకారం దీనిది? అంతటా కాళ్ళు చెవులు ఉన్నాయి, కళ్ళు ముక్కులు చెవులు ఉన్నాయంటే దీని ఆకారం ఏ విధంగా ఉంటుంది? ఎన్ని చెవులు ఊహించుకోమంటారు నన్ను ఇప్పుడు? ఎన్ని కళ్ళు ఊహించుకోమంటారు? ఒక లెక్కంటూ ఏమైనా ఉందా దీనికి? అంతటా వ్యాపించి ఉంది అంటున్నారు. అంతటా వ్యాపించి ఉండదంటే ఎంతటా? అది ఎంతని? ఇక్కడ అంతటా కళ్ళు చెవులు కాళ్ళు ముక్కులు ఏంటంటే అన్నిటి ద్వారా వినేటటువంటిది పరమాత్మే, అన్నిటి ద్వారా చూసేటటువంటిది పరమాత్మే. మనందరి యొక్క ముఖాలు ఆయనవే, అంతే తప్ప అన్ని ముఖాలు అన్ని చెవులు ఊహించుకోకండి. ఇన్ని చెవులు ఇన్ని ముఖాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా ఆయనవే. సో మనందరం ఎవరు? ఆయనే. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, అందరిలోనూ నిండిపోయి ఉన్నటువంటి వాడు, అంతటా నిబిడీకృతం అయిపోయి ఉన్నటువంటి వాడు. ఆయన తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఆయన తప్ప ఇంకొకటి లేదు కాబట్టి ఉన్నవన్నీ కూడా ఆయనే అని చెప్పటం అన్నమాట. అందుకనేంటి? ఇదొక అనుభవం. మనం ఆలోచించడానికి మన లోపల ఒక సృజనాత్మకమైనటువంటి శక్తి, పరమాత్మ అంటే ఎవరు అని ఆలోచించడానికి మనకి కొన్ని హింట్స్ ఇస్తున్నారనమాట. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే మన లాజిక్ను ఉపయోగించి, మన తార్కికమైనటువంటి శక్తిని ఉపయోగించి, ఓహో పరమాత్మ అంటే ఇదన్నమాట, పరమాత్మ అంటే ఇలా అన్నమాట, పరమాత్మ అవ్యక్తంగానే ఉంటాడు కానీ అంతటా ఉంటాడు, అంతటా ఉన్నప్పటికీ కూడా కనిపించకుండా ఉంటాడు కాబట్టి ఆయన అవ్యక్తమైనటువంటి వాడు. ఇదంతా ఏంటి? సైన్స్కి అందనటువంటిదండి.